అనంతరాయ్ గారితో మాట్లాడదాం. అనంతరాయ్ గారు, తమిళనాడు ఫలితాలు కావచ్చు, బెంగాల్ ఫలితాలు కావచ్చు, కేరళ ఫలితాలు కావచ్చు, పాత రాజకీయాలకు ఇవి వ్యతిరేక తీర్పుగా మనం చూడాలంటారా? క్లీన్ ఇమేజ్ కనుక లేకపోతే గెలుపు అసాధ్యం అని ఈ తీర్పులు చెప్తున్నాయా? ఒకే పార్టీ ఆధిపత్యాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు అని ఈ తీర్పులు చెప్తున్నాయా? విజయ గెలుపు అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎస్. అదేవిధంగా పాత బూజు పట్టిన ద్రవిడ రాజకీయాల కాలం చెల్లింది అని ఈ ఎన్నికలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏ పార్టీ పుట్టినా అందులో ఆ తోకో ఈ తోకో ద్రవిడ అనే పదం ఉంటుంది. కాబట్టి ద్రవిడ సిద్ధాంతాల ఆధారంగానే అక్కడ పార్టీలు పుడతాయి. డిఎంకే అయినా ద్రవిడ మున్నేట కజగం, ఏడిఎంకే అయినా ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట కజగం, అటు తోక ఇటు తోక ఉంటుంది. కానీ పిఎంకే తమిళగా వెట్రి కజగం అని చెప్పి టీవీకే పార్టీ పెట్టాడు. తమిళ సిద్ధాంతాలు కానీ ద్రవిడ సిద్ధాంతాలు కాకుండా ద్రవిడ వాసనలే లేవు. హలో, ద్రవిడ వాసనలు లేనటువంటి పార్టీ. ద్రవిడ వాసన లేకుండా ఆయన యువతకు దగ్గరైండు. ఎందుకు దగ్గరైండు అంటే యువత విసిగిపోయారు. ఏ డిఎంకే అవినీతి పార్టీ, ఏ డిఎంకే అవినీతి పార్టీ. కాబట్టి ఈ అవినీతి రాజకీయాల నుంచి కొత్తదనం వెతుక్కోవాలని చెప్పేసి మరి అప్పటికే ఆయన సినిమా నటుడు, అదేవిధంగా ఆకర్షణ కలిగిన నటుడు. కాబట్టి ఇట్లాంటి ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఓట్లు వచ్చిన 11-12% ఆ యువతకే కాకుండా అందరికి కూడా విజయ్ యొక్క నాయకత్వం అనేది బలంగా కనపడింది. కాబట్టి సరే, సర్వేలు ఎన్ని రకాలు చెప్పినప్పటికీ 2 సర్వేలు ఆయనకు అనుకూలంగా చెప్పినాయి, ఎగ్జిట్ పోల్స్. కానీ ప్రజలంతా కూడా ఆయన వైపే ఉన్నారని చెప్పి ఆయనకు వచ్చినటువంటి ఫలితాలు 108 స్థానాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి విజయ్ యొక్క విజయం అనేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో విజయ్ లాంటి నాయకత్వం కావాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబ వారసత్వం అంటే ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి చేయటం, ఆ పార్టీలో జీర్ణించుకోకపోవటం, తమిళనాడులో ప్రజలు కూడా ఇదేక్కడ పొద్దాకి ఇదేందని చెప్పేసి ఆ పార్టీలో ఈ పార్టీలో కూడా జనాలు మొత్తం కూడా చర్చించుకోవటం, ఇవన్నీ కలిసి వచ్చినట్టు అంశాలుగా కనపడుతుంది. అదేవిధంగా ఏడీఎంకేలో కూడా ఏంటంటే బలమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి నాయకులు కూడా లేకపోవటం. ఏడీఎంకే పార్టీ ఉన్నదంటే ఇక ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎవరికి ఓటు వేయాలి, డిఎంకేని విభేదించి ఓటు వేయాలని ఏడీఎంకే వైపు కూడా మొగ్గలేకపోయారు. అట్లాంటి నేపథ్యంలో విజయ్ పార్టీ అనేది అక్కడ ఉన్న ప్రజల్ని ఆకర్షించింది. ప్రజలందరూ కూడా విజయ్కే పట్టం కట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ఆ విజయ్ అంటే ఎన్నికలకు ముందు విజయ్, ఎన్నికల తర్వాత అంటే అత్యధిక స్థానాలు వచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయ విజయ్కి చాలా తేడా ఉండే. రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరండి, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ కు బద్ధ శత్రువుగా పుట్టినటువంటి, వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కలిసి గతంలో పోటీ చేసిన మన కళ్ళ ముందు చూసినాం. ప్రాంతీయవాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రాంతీయవాదంతో పుట్టిన టిఆర్ఎస్ పార్టీ, సమైక్యవాదంతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఒక ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విజయ్ అనేది ఏంటంటే ఎన్నికలప్పుడు విజయ్ సైద్ధాంతికంగా ఎవరితో ఉన్నాడు, నేను బీజేపీ సైద్ధాంతికానికి వ్యతిరేకం అన్నాడు. ఏడీఎంకే బీజేపీ ఒకే సిద్ధాంతంలో కూటమిలో ఉన్నాయి. అవి చిన్న చితక పార్టీలు ఏడీఎంకే పార్టీలో ఉన్నాయి. అదేవిధంగా డిఎంకేతో కలిసి కాంగ్రెస్, సిపిఐ ఇట్లా కొన్ని పార్టీలు ఉన్నాయి, కూటములు, మిత్రపక్షాలు ఇవి ఉన్నాయి. అయితే సైద్ధాంతికంగా కలవచ్చు. కానీ విజయ్ ఎన్నికలప్పుడు ఏమైంది, డిఎంకే పార్టీ విజయ్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ రోజు విజయ్ అక్కడ తొక్కిసలాట్లో 40 మంది చనిపోతే అక్కడ దాన్ని భూతద్దంలో పెట్టేసి దానికి ప్రధానమైనటువంటి బాధ్యుడు విజయ్ అని చెప్పేసి ఆయనపై ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. అదే కాకుండా జననాయకన్ అనే ఒక సినిమా కూడా ఇప్పటికి కూడా విడుదల కాలే. ఆ సినిమా విడుదలకు అనేక ఆటంకాలు కల్పించింది డిఎంకే ప్రభుత్వం. ఆ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేయడం కోసం కూడా ఆన్లైన్లో కూడా విడుదల చేసినట్టు పెద్ద ఎత్తున డిఎంకే వాళ్ళు దాని హస్తం ఉంది, ఆన్లైన్లో కూడా ఇంటర్నెట్ అంతర్జాలంలో విడుదల చేశారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. ఇంకా బీజేపీ పార్టీ ఏం చేసింది, మొదట విజయ్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. విజయ్ మాట వినలేని, సైద్ధాంతికంగా మీకు వ్యతిరేకం, మీ సిద్ధాంతం మా సిద్ధాంతం వేరు, నేను లౌకికవాద సామ్యవాద భావాలతో నేనుంటా అని ఆయన స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఆయన పైన ఐటీ రైళ్లు దాడులు చేశారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయ్ గారు కాంగ్రెస్ ఎన్నికలప్పుడు విజయ్ గారు కాంగ్రెస్ను ఆహ్వానించారు. మీకు 80 స్థానాలు ఇస్తాం, మీరు కలిసి రాండి అని అంటే మేము జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి మరి డిఎంకేని కాదనలేక డిఎంకే మమ్మల్ని ఆ రోజు అవమానపరిచింది. 45 స్థానాలు మాకు ఇవ్వండి అంటే లేదు మీకు ఇవ్వమని చెప్పేసి 25 స్థానాలకే పరిమితం చేసింది. అయినా సరే ఇండియా కూటమిలో భాగంగా అప్పుడున్నటువంటి అవసరాలు బట్టి
మేము డిఎంకేతో కలిసి పోటీ చేయడం జరిగింది. సరే 25 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాలు మాకు దక్కడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయ్ గారు గవర్నర్ కలిసి మాకు సమయం ఏమని అడిగారు. అవును. ఈ సమయంలో రాజకీయాలు ఎట్లయితే ఏందో ఒక పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. ఇప్పుడు డిఎంకే పట్ల విసుగు చెందినటువంటి ఒక 10 మంది 15 మంది 20 మంది రాజకీయ నాయకులు వాళ్ళకి వచ్చిన స్థానాల్లో 2/3 మెజారిటీ వస్తే పార్టీ విలీనం కావచ్చు. కానీ ఇట్లాంటి రాజకీయాల్ని విజయ్ ప్రోత్సహిస్తారు. ఎందుకు కొత్తగా వచ్చిన పార్టీ. కరెక్ట్. ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులకు విజయ్ పాల్పడుతుందని వెంటనే అసలు అధికారం చేపట్టలేదు. అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మరి వ్యతిరేకించిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నా అంటే వార్తలు కూడా సమాజంలోకి పోతాయి. కాబట్టి విజయ్ ఏ విధంగా వ్యవహరిస్తే చూడాలి. అదేవిధంగా సైద్ధాంతికంగా చూస్తే డిఎంకే, సిపిఎం, సిపిఐ, తర్వాత తిరుమల పార్టీలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే పార్టీలే. కాబట్టి అందుకే విజయ్ అనేది ఎన్నికల అప్పుడు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తున్నారని చూడాలి. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు నేనదే అన్నారు, బీజేపీ ఏమైనా భద్రశత్రువు ఏం కాదు, సైద్ధాంతికంగా అన్నాడు. కానీ రాజకీయ అవసరాల కోసం మరి విజయ్ యొక్క ఆలోచన సరళి ఎట్లా ఉంటుందో మనం కూడా దాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి డిఎంకే ఇప్పటికే కొంతమంది ఏడీఎంకే ఎమ్మెల్యేలు 15 మంది 20 మందో విజయ్ని వచ్చి కలిసే ప్రయత్నాలు చేయటము, లేకుంటే మేము వచ్చి విలీనం అవుతాం అంటాము, లేకుంటే డిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు మేము వచ్చి కలుస్తాం అంటాము. అందుకే డిఎంకే ఏడీఎంకేలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం, ప్రత్యేకమైనటువంటి శిబిరాలు ఏర్పాటు చేయటం, పన్నీర్ సెల్వం కానివ్వండి, స్టాలిన్ కానివ్వండి, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మరి రాహుల్ గాంధీ గారు కూడా సహసిద్ధంగా ఎవరు గెలిచినా ఏం చేస్తాం, రాజకీయంగా విభేదించినప్పటికీ అభినందనలు తెలపడం అనేది మన సాంప్రదాయం, మన ఏ పార్టీ నాయకుడికైనా సాంప్రదాయం. అదే రాహుల్ గాంధీ గారు కూడా వారికి విజయ్ గారికి ఫోన్ చేసి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. కానీ మరి ఈ విధంగా రేపొద్దున కలిసి పనిచేయటం అనేది, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికైతే నిర్ణయం కాలేదు. అదేవిధంగా నిర్ణయాలు ఉంటే కనుక ఒకవేళ విజయ్ నుంచి ఏమన్నా ఆహ్వానం వస్తే మా అధిష్టానం కూడా చర్చించిన తర్వాత, ఎందుకంటే మాకు కలిసి వచ్చే సైద్ధాంతిక పరంగా మాతో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీని వ్యతిరేకించాలంటే లోక్సభలో అత్యంత బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీని 100 స్థానాలు ఉన్నాయి. ఈ 100 స్థానాలు ఉన్న లోక్సభలో డిఎంకేకి అవసరం బీజేపీని ఎదిరించాలన్నా, రేపు విజయ్ కూడా అవసరం. అక్కడ ఉన్నటువంటి ఏడీఎంకే ఎట్లాగూ ఎన్డీఏ కూటమిలో ఉంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ అంటే రేపొద్దున రాహుల్ గాంధీ గారు అధిష్టానం, మల్లికార్జున ఖర్గే గారు అది ఒకవేళ విజయ్ ఆహ్వానిస్తే కలిసే అవకాశం ఉండదు అక్కడ ఉన్నటువంటి అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం స్పష్టంగా ఉంటది. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇప్పుడు భారత రాజకీయాల్లో యువత కొత్త శాసనాన్ని లిఖిస్తోంది. అంటే గతంలో లాగా నేను ఇందాక చెప్పినట్టుగా కులమో మతమో ఇంకోటో చూసి వాళ్ళు ఓటేసేటువంటి రోజులు పోయాయి. మేజర్గా యువత అన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తూ ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలని చాలా గట్టిగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది. కానీ ఎంత మట్టుకు రాజకీయాల్లోకి యువతకు ఎంట్రీ ఉంది, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు విజయ్ పార్టీనే తీసుకుందాం, మీరే చెప్తున్నారు విజయ్ చాలా సరికొత్తగా వచ్చాడు అని చెప్తున్నారు. మరి ఆ సరికొత్త రాజకీయాలు చేయడానికి కొత్త యువతనంతా కూడా ఆహ్వానించాడు ఆయన. ఇవాళ వాళ్ళందరూ కూడా మంచి మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉందా? ఉండాలని అనుకుందాం మనం. ఎందుకంటే ఇప్పుడు విజయ్ పార్టీలో చాలా మంది అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు కూడా, ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మామూలుగా చిన్న పనులు చేసుకొని ఇంట్లో పనులు చేసుకునేటువంటి ఆడవాళ్ళు సైతం, తర్వాత పురుషుల సైతం సామాన్యుల్ని విజయ్ గెలిపించడం జరిగింది. అదే కాబట్టి చాలా దశాబ్దాల కాలంగా జాతీయ పార్టీల్లో చాలా మంది యువకులు పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ పార్టీలో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అవకాశం ఇస్తేనే కదా తెలిసేది. అప్పటికప్పుడు పారాచూట్లు వేసుకొని దూకి డబ్బు బలంతోనో వేరే బలాలతోనో వచ్చేసి ఎన్నికల ముందు గెలుస్తుంది కాబట్టి సర్వేలు చేసుకొని కొంతమంది గెలిచే పార్టీలకు వచ్చి అక్కడ సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి యువతకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విషయానికి వస్తే బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్లో అలాగే సీట్లు ఇచ్చింది. అక్కడ బాధిత యువత తల్లికి ఇచ్చిండ్రు, తర్వాత పని చేసుకునేటువంటి ఒక ఆవిడకి ఇచ్చారు. ఈ రకంగా వాళ్ళు కూడా మంచి మెజారిటీ ఉద్యమ నాయకురాలకి ఇచ్చారు. అట్లాంటి ఆహ్వానించదగ్గ పరిణామాలు ఇట్లాంటివి. ప్రతి పార్టీ కూడా పార్టీలో పనిచేస్తున్నటువంటి యువతకు అవకాశాలు ఇవ్వాలి. యువతకు అవకాశం ఇస్తే వాళ్ళు నిరూపించుకుంటారు వాళ్ళు ఏందనేది. అట్లా కాకుండా యువతకు అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి దూకేయటం వల్ల నిజంగా శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు యువత మరి దేశ ప్రగతిలో, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కాలేకపోతున్నారు. పార్టీలు కూడా విజయలేక ఆలోచించాలి.
అదే Yes. విధంగా పార్టీలో అన్ని ఏ విధంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు ఏదైనా ఆ పార్టీల గురించి ఆ విధంగా కూడా మరి టిక్కెట్లు ఇవ్వటం అనేది ప్రారంభించాలని చెప్పి మీ రాజ్ న్యూస్ ద్వారా నేను కోరుతున్నా. ఇక పశ్చిమ బంగాల్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ మమతా బెనర్జీ గారు ఓడిపోవటం అంటే ఏంటంటే 3 సార్లు గెలిపించారు అక్కడ. యా 2 సార్లు సహసిద్ధంగా గెలిపించారు. మూడోసారి కాలు కట్టుకొని వ్యూహకర్తలు చెప్పినట్టు వీల్ చైర్లో కూర్చొని సానుభూతి ఓట్లతో 215 సీట్లు సాధించారు. ఇక 4వసారి ఆ ఎత్తులు ఆ పై ఎత్తులు ఆ వ్యూహాలు పనిచేయవు. అక్కడ అవినీతి పీకల్లోతు కూరకపోయారు మమతా బెనర్జీ గారు. క్షేత్రస్థాయిలో వాళ్ళ కార్యకర్తల అవినీతి బాగా ఉంది. తోలాబాజీ అని చెప్పేసి టీఎంసీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో రేషన్ దుకాణాలు దూరబడి రేషన్ని దొబ్బేసే ప్రయత్నాలు చేయటం, పేద ప్రజల కడుపు కొట్టే ప్రయత్నం చేయటం, అదే విధంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవటం, యా అదే విధంగా సందేశ్ కాళీ అనే ఒక ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి టీఎంసీ నాయకుడు షజహాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన సందేశ్ కాళీ, ఆర్జీకర్ ఇవన్నీ కూడా వాళ్ళకి మైనస్ అయినటువంటి యా జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేయడం జరిగింది. కరెక్ట్. ఇట్లాంటి అంశాలన్నీ కూడా అక్కడ బీజేపీ గెలవడానికి అనుకూలించినవి తప్ప ఏదో మతాలు ఎస్ఐఆర్ ఇవన్నీ ఉత్తమాటలేండి. ఇలా తమిళనాడులో అయినా సరే Right. అవినీతే ప్రధానంగా ఓడించింది. Okay. ఇలా కేరళలో కూడా ఆయన ఎందుకు ఓడిపోయిండు? ఆ స్వప్న సురేష్ గోల్డ్ స్కామ్ బయట పెట్టింది. ఆ తీగలాగితే డొంకేడు దాకా వచ్చిందంటే పినరయ్ విజయన్ గారు వరదల్లో కొట్టకపోయిన నిరాశులైన వారికి పునరావాసం కల్పించేటువంటి భవనాలు కానివ్వండి, ఇంకా ఆర్థిక సహాయం విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఆయన ప్రత్యేక కార్యదర్శి శివశంకర్ గారు ఈ అవినీతికి అక్రమాలకు పాల్పడినట్టు స్వప్న సురేష్ అనే ఆమె స్వయంగా వాంగ్మూలం ఇచ్చింది. Yes. అనేక కోట్లాది రూపాయల డబ్బు మరి మాట్లాడదాం మనోతరాయ్ గారు. ఎస్ డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.